చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మన భీమవరం రూరల్ మండలంలోనే ఒక చిన్న ఇన్సిడెంట్లో జనసేన కార్యకర్తల్ని మీ పార్టీ నాయకులు మీ ఆదేశాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ తరిమి కొట్టడం జరిగింది. తిరిగి మళ్ళా వాళ్ళ మీదే పోలీస్ కేసులు పెట్టడం. భీమవరం రూరల్ మండలం కాదండి, వీరాశ్రమ మండలంలో. అంటే ఫ్యాక్ట్ ఏంటంటే మీకు అప్పుడు కాదండి, అది ఎలక్షన్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి చాలా ఫేస్ చేశాను నేను వెళ్ళిన కాడల్లా అలా గేలు చేయడం, హ్యాండ్లు చేయడం, మీదకు తగ్గుకు రావడం. బూతుల్లో అయితే కనుక ఇప్పుడున్న బీసీ నాయకుడు వేండ్ర వెంకటస్వామి మా బ్రదరు, మా సన్ను వెళ్తే వీరాశ్రమంలో మామూలుగా బూత్లోకి వెళ్తే ఒక 200 మంది మీద పడిపోయేది. ఇంకా అంటే కొట్టేద్దరు ఇంక మీకు. అంటే చాలా అటాక్స్ ఎదుర్కొన్నాం. నేను మడుగుపోలవరం వెళ్ళాను. అక్కడికి మడుగుపోలవరం కొయ్య మోషన్ రాజు వెళ్ళాడు. ఆయన కొయ్య మోషన్ రాజు వెళ్తే కొయ్య మోషన్ రాజు మీదకే 300 మంది 400 మంది దాడి చేయడానికి వచ్చారు. దాడి చేస్తే తలంచుకుని వచ్చాడు ఆయన, ఎలక్షన్ కదా అని. మళ్ళీ అదే మడుగుపోలవరం అక్కడికి ఇలా గొడవ జరుగుతుందంటే నేను వెళ్ళాను. నా మీదకు 300 మంది అటాక్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు మీరు తుందూరు గ్రామం ఉంది కదా, ఆ పక్క పంచాయతీలోనే గొడవ జరిగింది కదా, జనసేన వాళ్ళని తరిమి కొట్టారు. అదే మర్చిపోరు అండి అది. నేను చెప్తున్నాను, ఇది మడుగుపోలవరంలో అలా జరిగింది, వీరవాసరంలో అలా జరిగింది. అలాగే అదే మచ్చిపూరి గ్రామం వెళ్తా ఉంటే నేను బూత్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు నా మీద వెనకాల గేలు చేయడం, హ్యాండ్లు చేయడం, ఒక మాజీ ఎమ్మెల్యే కింద కానీ లేకపోతే అంతకుముందున్న ఎమ్మెల్యే కింద కానీ మనకున్న ఇది కానీ అసలు ఒక గౌరవ మర్యాద లేకుండా హ్యాండ్లు చేయడం, ఇవన్నీ తట్టుకుని జీర్ణించుకుని ఇప్పుడు అగ్నిపర్వతం అనేది ఎప్పటికప్పుడు పేలకుండా ఉండదు కదా. నేను ఆ రోజు పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు ఏదో విజయోత్సవాలు చేసుకున్న తర్వాత హరిజనపేటలోకి వెళ్ళి అంటే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా తారజువులు అయ్యేసరికి ఒక ఆవిడ చెయ్య అంటుకుంది. నేను కర్టసీగా ఏంటంటే వాళ్ళని ఆ టైంలో సంఘీభావం తెలియజేసి అక్కడ ఉన్న పోలీసుల్ని చర్యలు తీసుకోమని వచ్చేయడానికి వెళ్తున్నాను నేను. దురదృష్టం ఏంటంటే ఆ రోజు నేను ఇలా వెళ్ళవలసింది వీరాశ్రమం వేయించి వెళ్తే కనుక హరిజనపేట ఎదురు తగులుతుంది ఫస్ట్ స్టార్టింగ్. అక్కడ మాట్లాడేసి నేను వెనక్కి వచ్చేయచ్చు మళ్ళీ ఇలాగా. నేను ఇటు తుందూరు మేయించి వెళ్ళాను. ఇలా తాడేరు తుందూరు మేయించి వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే ఒక పెద్ద సెంటర్ ఉంది. ఆ సెంటర్లో పోలీసులు ఉన్నారు. కారు ఆపి దిగొచ్చి ఎక్కడ ఏంటి సంఘటన అని అడిగాను. ఎందుకంటే నాకు తెలుసు కానీ పోలీసులు ఇక్కడ ఉంటుందో నాకు డౌట్ వచ్చింది. అయితే సార్ ఇలాగా అని చెప్తే నేను వెంటనే కారు ఎక్కాను. నన్ను ఒక 300-500 అడుగుల దూరంలో నుంచి జనసేన కార్యకర్తలు నన్ను చూశారు. చూసిన తర్వాత నా కారు వెళ్ళిపోతా ఉంటే గేలు చేస్తూ కండవాలు ఊపుతూ నా కారుకి అడ్డం వచ్చారు. అప్పుడు ఇంకా ఎమోషన్ ఇంకెంత తట్టుకుంటామని చెప్పండి. ఇప్పుడు పిల్లినైనా గదిలో పెట్టి కొడితే ఏం చేస్తుంది, తిరగబడుతుంది కదా. ఎంత అంటే ఇంకా వచ్చి కారుకి అడ్డం వచ్చి జెండాలు ఊపుతా రెచ్చగొడితే వెంటనే కారు డోర్ తీసి కింద దిగేసరికి వాళ్ళ పారిపోయారు. మేము తవిరి కొట్టలా, తరిమి కొట్టారు. నేనున్నా అప్పుడున్న మీ ఖద్దరికి గులాంగిరి చేసే ఒక సిఐ తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టి నేను ఒక్కడిని డ్రైవరు, మా పిఏ, ఇంకొక ఎత్తున్నాడు, వాళ్ళ 30 మంది ఉన్నారు. పారిపోయారు. నేను తవరుతుందండి. పారిపోయేసరికి ఏమైపోయిందంటే ఈ లోపల ఇది జరిగింది మెసేజ్ తెలిసిపోయి ఒక 500 మందో 1000 మందో జనాలు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఆ జనాలు అలా రోడ్డు అంతా నడుచుకుంటూ వెళ్ళామంతే. నడుచుకుంటూ వెళ్తే ఎవడో లేరు. రోజు మీడియా కవరేజ్ అంతా కూడా మీరు జనసేన కార్యకర్తలని తరిమి కొట్టారు, దాడి చేశారని వచ్చింది కదా సార్. అదే వాళ్ళు పారిపోయారు. నేను కారు దిగేసరికి పారిపోయారండి. మీరు జనసేన కార్యకర్తలని ఆ రోజు దాడి చేయలేదు, వాళ్ళే పారిపోయారు అనుకుంటాం. ఇంకొక ఇన్సిడెంట్, యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారు భీమవరం వచ్చి ఇక్కడ జగనన్న కాలనీకి వెళ్ళారు. అదే టిడ్కో ఇలా జగనన్న కాలనీకి వెళ్ళారు. ఆడ వెళ్ళి ఆయన కామెంట్ చేశారు. ఆ సందర్భంగా ఏమైంది, అప్పటికే మీ అనుయాయులు మీ అనుచరులు డాబాలపైకి ఎక్కి కూర్చొని కంకర్ రాళ్లతో మొత్తం తెలుగు తమ్ములంతా తరిమి కొట్టారు. ఇది వాస్తవమా కదా? కాదండి, కాదు. ఊండి మాజీ ఎమ్మెల్యే కూడా భుజానికి గాయమైంది, ఆయన ఆసుపత్రి పాలయ్యారు. మీరు కాదు, వాస్తవం కాదు, మీరే జస్టిఫికేషన్ ఇవ్వండి ఒకటి. ఓకే, ఏదో గ్రంథి శ్రీనివాస్ అడ్డుకోవాలంటే కనుక 50 మంది 100 మంది ఉంటారు సార్. అక్కడ 1000 మంది ఉంటారు. ప్రకాశం చౌక్లోనే మీటింగ్ జరగనే ఉన్నాం సార్. అది ఈయన ఇక్కడ మీటింగ్ జరిగారు, అయిపోయింది. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, అవుట్ సైడ్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఏంటంటే మీకు నాకు తెలుసుండి ఒక ఆ ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన జనమును ఆ ఏరియా అంతా కూడా
కొద్ది వైఎస్ఆర్సీపీ పట్టున్న ప్రాంతం. అక్కడ ఒక 30 మందో మరి 50 మందో మరి నాకు చెప్పలేను కానీ ఒక 100 మంది ఉన్నారు. వీళ్ళు నేను ఎంక్వైరీ చేసుకుంటాను కదా ఏం జరిగింది ఏంటనేది. వాళ్ళు అంటే అనకూడదు ఇప్పుడు కామెంట్ చేయడం కదా, అంటే ఆయన్ని కామెంట్ చేసేవారు కదా లోకేష్ గారిని. దాని గురించి ఏంటంటే వీళ్ళు ఏదో కందిపప్పు తీసుకుని జిమ్మారండి. జిమ్మేసిన వాళ్ళు ఇంతకీ ఏంటంటే తర్వాత లోకేష్ యోగాళానికి సంబంధించిన వాళ్ళు వ్యానుల్లోంచి కర్రలు తీయడం, రాళ్ళు మూటలు తీయడం ఇవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకుని వెళ్ళి దాడి చేయడం విజువల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దాడి చేసింది ఎవరి మీద అంటే ఆ కాలనీ వాళ్ళ మీద దాడి చేశారు. అంటే మీ కార్యకర్తలు రాళ్ళ దాడి చేయలేదంటారా? కంకరాల అసలు మేము చేస్తే 5,000 మంది అన్న ఉంటారు సార్. మేము పికప్ చేసి అలా చేయాలంటే అడ్డుకోవాలంటే, నేను అడ్డుకోవాలంటే కనుక ఒక 5,000 మంది ఉంటారు. మరి ఆ రోజు యువగల పాదయాత్రలో ఉన్న యువకులందరినీ అంటే లోకేష్ గారి పాదయాత్రలో ఉన్న యువకులందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి రాత్రి నుంచి పగల వరకు చితక బాధింది ఎవరు? మీకు గులాంగిరి చేసి ఆ రోజు ఉన్న సిఐ కదా సార్. నేను చెప్పేది ఒక్కటే, మీరు జస్టిఫై చేయండి, దీంట్లో మీరే తీర్పు చెప్పండి. ఒకటి, వీళ్ళు యువకాలం వాళ్ళు దాడి చేసినప్పుడు అక్కడ కాలనీలో వాళ్ళు దెబ్బలు తిన్నారు. ఆ ఉన్న 50 మందో 30 మందో జంప్ అయిపోయారు. వీళ్ళు ఎవరన్నా తెలియదు కానీ వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అభిమానులు జంప్ అయిపోయారు. ఇక్కడ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అభిమానుల మీ అభిమానులు ఉండేది ఇక్కడ ఎక్కువ చెప్పాలంటే మనకి తెలియదు. ఆ ఏరియా ఎస్సీ కమ్యూనిటీ ఎక్కువ అండి. ఎస్సీ కమ్యూనిటీ ఉండడంలో ఇప్పుడు నేను పార్టీ మారినా కూడా నాకు కూడా రారాళ్ళు. దాన్ని బట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులని చెప్పుకోవచ్చు. ఓకే. వాళ్ళు ఏం చేశారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా జెండాలు అయ్యి ఊపి అది చేశారు. పవన్ కళ్యాణ్ గారు కామ్గా వెళ్ళిపోయాడు. సేమ్ అదే సంఘటన ఈ నెల వెళ్ళేటప్పుడు జరిగింది. వాళ్ళు జంప్ అయిపోయారు. యువకాలం వాళ్ళు కాలనీలోకి ప్రవేశించి కాలనీలో వాళ్ళ మీద రాళ్ళు కొడతాం కానీ కర్రలతో కొడతాం కానీ చేశారు. అప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి చాలా దెబ్బలు తగిలినాయి. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా దెబ్బ తగిలింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలంటే మెడికల్ లీగల్ కేసు కింద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు కదండి. అవునా కాదా? ఇది చట్ట ప్రకారం జరిగేదనా? అలాగ జరిగిన తర్వాత దాని ప్రకారం కేసు పెట్టడం జరిగింది. అది దాంట్లో నా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంకోటి కానీ లేదు. ఆఖరికి జిల్లా ప్రెసిడెంట్ మహిళ ఆవిడ తోట సీతామహాలక్ష్మి గారి మీద కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే నాకు తెలియదని చెప్తాను. నేను సీఏకి ఫోన్ చేసి ఏంటి అంత పెద్ద వయసు ఆవిడ మీద కేసు పెడతాం ఏంటన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం ఈ పాదయాత్రకు సంబంధించి సభలకు సంబంధించి అన్నీ కూడా పర్మిషన్స్కే ఆవిడ లెటర్ పెట్టారు కాబట్టి ఫస్ట్ ముద్దాయి ఆవిడ అవుతుందండి, దీంట్లో మేము ఏం చేయలేమండి అని చెప్పారు. ఓకే, నేను కేసు పెట్టించిన అయితే కనుక అప్పుడు సీఏకి ఫోన్ చేసి నేను అడగ అప్పుడు సీఐ చాలా విచక్షణరహితంగా వ్యవహరించాడు. వాళ్ళంతా ఎవరైతే గాయపడి వాళ్ళ పరామర్శించడానికి దేవినేని ఉమామహేశ్వరరావు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన పట్ల కూడా ఆయన సీఐ ఈ కాలు నాదే అన్నట్టుగా వ్యవహరించాడు. కాలు మీద కాలు వేసుకొని చాలా వ్యవహారం చేశాడు. అందుకే ఆ రోజు లోకేష్ గారు ఆయన పేరు కూడా రెడ్ బుక్లో రాసుకున్నాడు అంటారు. ఇక్కడ విషయాన్ని మీకు కావచ్చు, ఆ సిఐ పేరు రెడ్ బుక్లో రాసుకున్నారు లోకేష్ గారు అంటారు అనమాట. నాకైతే ఆ విషయాలు తెలియగానే, ఎందుకంటే నేను అంత పెద్ద పట్టించుకోలేదు. అది అయిపోయింది, వెళ్ళిపోయారు. నేను సీరియస్గా తీసుకున్నది కూడా ఈ వ్యవహారాలన్నింటిలోనే పార్టీ కూడా కాస్త ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఎందుకు చూడ్డానికి గ్రంథిసీన మంచి వ్యక్తిలాగా ఉండేది, 3 అడుగులున్నా కూడా ఇట్లా రౌడీజం ఇదంతా ఏంటి అన్నా గ్రంథిసీన అనేది కూడా కొంత ఫీల్ అయింది. సార్ నేను చెయ్యాలంటే నేను డైరెక్ట్ ఉంటాను సార్. ఎప్పుడు కూడా నేను నిజంగా లోకేష్ గారి సభ ఆపాలంటే 5-6 వేల మంది ఉంటారు అక్కడ. 5-6 వేల మంది ఇంక పైనే ఉంటారు. బలవంతుని 2024 ఎన్నికలు ఎలా ఓడించారు? ప్రజలన్నీ. ఇందిరాగాంధీ గారు చరిత్ర తెలియదా మీకు? తెలుసులేండి. అంబేద్కర్ గారు ఓడిపోలేదా? ఏమన్నా ఎన్టీ రామారావు ఓడిపోలేదా? అందులో నేనంతా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోలేదా? ఎన్టీ రామారావు ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదు అన్న. లోకేష్ గారు ఓడిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఓడిపోయారండి. ఆయన ఒకసారి ఓడిపోయాడు. చంద్రగిరి నుంచి ఒకసారి ఓడిపోయి తర్వాత కుప్పం వెళ్ళారు. కుప్పం నుంచి ఇంతవరకు ఓటమి పెరగలేదు ఆయన. మరి చూడండి, ఓటమికి దీనికి క్యారెక్టర్కి సంబంధం లేదు. అంతేనంటారా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.